దేవుడు. నేను వేడుకుంటున్నాను, పదే పదే ముష్టెత్తుకుంటాను, కావాల్సి వస్తే మీ కాళ్ళు పట్టుకుంటాను. ఈ నరకం నుంచి నన్ను బయటపడేసి నా కళలు ఫలించేలా చేయండి ప్లీజ్ ప్లీజ్. అమ్మా శోభ, నిన్ను చూడటానికి అందరూ వెయిట్ చేస్తున్నారు, త్వరగా రామ్మా. కట్. ఏమంటారు సార్? షాట్ బాగానే వచ్చిందిగా? బాగుంది సార్. గుడ్. రావు సార్ చాలా బాగా చేశారు. సారీ సార్, వైట్ షాట్ లో ఆయన కళ్ళద్దాలు ఎడం చేతిలో ఉన్నాయి, నేను గమనించాను, అందుకే. రియలీ? కళ్ళద్దాలా? మనీ ఏంటిది? కంటిన్యూటీ మిస్ అయిందా? లేదు సార్, కరెక్ట్ గానే నోట్ చేసి ఉంచారా? గ్లాసెస్ లెఫ్ట్ హ్యాండ్ అని రాసుందిగా, అంతే చెప్పాలి సార్. ఇట్స్ మై మిస్టేక్. తప్పైపోయింది సార్. పోయిన షాట్ లో గ్లాసెస్ లెఫ్ట్ హ్యాండ్ లో. నో ప్రాబ్లం సార్, ఇంకోసారి చేద్దాం. మీరు మళ్ళీ ఇంకోసారి ఎంట్రీ ఇవ్వండి సార్. డిఓపి సార్, ఇంకోసారి చేద్దాం. ఓకే సార్, చేద్దాం. థ్యాంక్ యూ శక్తి. మనీ నీ పని శక్తి చేస్తుంది, నువ్వు బయలుదేరొచ్చు. సారీ సార్. రెడీ, రోల్ కెమెరా, రోలింగ్, క్లాప్, కమ్ ఇన్, రెడీ. మేడం, సార్ మీతో ఏదో మాట్లాడాలి. ఎక్కడున్నారు? వెనకాల. మురుగన్ సార్, ఇంకా లైట్లు పెట్టలేదేంటి? ఈ షాట్ అయ్యేసరికి అన్ని రెడీగా పెట్టుకోవాలని చెప్పారు కదా. నేను వెళ్ళి చూస్తాను. వెళ్ళు మురుగన్, లోపలికి వెళ్ళి చూడు. సరే సార్. ఏదో మాట్లాడాలన్నారట కదా సార్? శక్తి, టీంలో ఎవరికి నీ మీద మంచి అభిప్రాయం లేదు. నాకు అది నచ్చలేదు, నేను ఒప్పుకోలేదు కూడా. కానీ వీళ్ళంతా నాతో పాటు ఎన్నో ఏళ్ళుగా పనిచేస్తున్నారు, చెయ్యాలి కూడా. మణి మిస్ చేసిన కంటిన్యూటీ విషయంలో కానీ, అశోకన్ మిస్ చేసిన లెక్క విషయంలో కానీ నేను కరెక్ట్ గానే చెప్పాను కదా సార్. తెలుసు వాళ్ళు చేసిన తప్పే, కానీ అది ముఖ్యం కాదు. శక్తి, అంతా కరెక్టా కాదని చూడ్డానికి నువ్వేం చిన్న పిల్లవి కాదు. నువ్వు ఉండేది వేరే ప్రపంచం శక్తి, ఇదో కొత్త ప్రపంచం. మరి మీరెందుకు పట్టించుకోవట్లేదు? బికాజ్ ఐ చూస్ టు. కానీ నేను అలా ఉండలేను, చూసి కూడా పట్టించుకోకుండా ఉండడం నా వల్ల కాదు. నీ ప్రతిభని వీళ్ల ముందు నిరూపించాల్సిన పనుందా శక్తి? నాకు అర్హత లేదని వాళ్ళు చెవులు కోరుకోవడం మానేస్తే నేను నిరూపించుకోవడం మానేస్తాను సార్. న్యాయమే. అంటే నీతో ఇది చెప్పాలనుకున్నాను, షూట్లో చెప్పినందుకు సారీ. ఇట్స్ ఓకే సార్. అందరూ ఏమనుకుంటున్నారని నీకు తెలియాలిగా. దట్స్ ఫైన్. అయ్యో ఓకే. ఇంకేడు రోజులే షూటింగ్ ఉన్నా నాకు 7 సంవత్సరాలు ఉన్నట్టు అనిపిస్తోంది. నేను వెళ్ళొచ్చా సార్? ఎస్. హలో మేడం. రండి. శక్తి ఉన్నారా మేడం? ఇంకెక్కడుంటుంది? ఓ లేదు మేడం, సీన్ పేపర్ వచ్చింది, చాలా డైలాగ్స్ ఉన్నాయి, కొంచెం నేర్చుకోమని చెప్తారా మేడం? చెప్తాను. థ్యాంక్ యూ. హలో సిస్టర్, థ్యాంక్ గాడ్. నాకు చాలా దిగులుగా ఉంది. శక్తి. ఎస్ సిస్టర్, నేను చెప్పేది వినపడుతోందా? శక్తి, ఐఎమ్ సారీ. ఎందుకని సిస్టర్, ఏమైంది? కాలేజ్ వాళ్ళు నీకు సీట్ ఇవ్వలేదు. నేను మేనేజ్ చేసుకోగలను వాళ్ళతో చెప్పారా? నీ 10th స్టాండర్డ్ రిజల్ట్స్ నువ్వేంటో చెప్పాయి శక్తి. మరి ఇంకేంటి సిస్టర్, మీ పాలసీ అదే అయితే నా కర్మకాలి 1 సంవత్సరం వృధా అవుతుంది. కానీ నేను వచ్చే సంవత్సరం చేరొచ్చా? నేను వచ్చే సంవత్సరం చేరొచ్చు, అంతే కదా? ఈ 1 సంవత్సరం నేను ఓపిక పడితే వచ్చే సంవత్సరం 1 రోజు కూడా మిస్ కాకుండా నేను క్లాస్కి రాగలను, అంతే కదా సిస్టర్? శక్తి. ఏ సిస్టర్, ఏంటో చెప్పండి. శక్తి, కాలేజ్ వాళ్ళకు ఒక పాలసీ ఉంది. సినిమాల్లో నటించే అమ్మాయిలకి కాలేజ్లో సీట్ ఇవ్వకూడదని నిబంధన పెట్టుకున్నారు. నేను ఇంకా స్టూడెంట్ సిస్టర్, ఈ వెరివేషాలు నా బుర్రకెక్కలేదు. నాకు ఈ జీవితం మీద విరక్తి కలిగింది. నేను 1 క్షణం కూడా ఇక్కడ ఉండలేను. ఐఎమ్ వెరీ సారీ శక్తి, నేను చాలా ప్రయత్నించాను. కుదరదంటారే సిస్టర్, నేను ఇంకా ఇక్కడే ఉంటే నా జీవితం నాశనం అవుతుంది. నా కోరిక నిజమవుతుందన్న ఆశతోనే నేను ఇన్ని రోజులు ఉగ్గ పట్టుకున్నాను.
నా గ్రాడ్యుయేషన్ ని పూర్తి చేసినట్టు ఇన్ని రోజులు నేను ఊహల్లో తేలాను. ఆ ఊహే ఇన్ని రోజులు బతికించింది. నిజం చెప్పాలంటే నేను ఊపిరితో ఉంది ఆ తపన వల్లే. మీరిప్పుడు ఇలా మాట మారిస్తే నేను తట్టుకోలేను. ప్లీజ్, నా భవిష్యత్తు కోసం వేడుకుంటున్నాను. నాకు జీవితాన్ని ఇవ్వండి. ప్లీజ్, నువ్వింత చెప్పకర్లా. నా చేతుల్లో ఏమీ లేదు. నా మాట నమ్ము. ఇది చేస్తుంది నేను కాదు. ఒకవేళ నా చేతుల్లో ఉంటే నువ్వు ఇంతలా వేడుకోనక్కర్లేదు. మరి ఇంకెవరిని వేడుకోవాలి? కాన్వెంట్ నా? వాళ్ళు వాళ్ళ రూల్స్ ని బ్రేక్ చేసుకోగలరా? నా బ్రతుకుని భవిష్యత్తుని నిర్ణయించేది ప్రపంచమా? నా మానాన్న నన్ను బ్రతకనివ్వండి అని ప్రతి ఒక్కళ్ళ కాళ్ళు పట్టుకోవాలా? నేను ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో ఉండడం వల్ల నా మొర ఎవరికి చెప్పుకోను, మీకు తప్ప. సిస్టర్, నన్ను నట్టేట ముంచకండి. మిమ్మల్ని నమ్ముకున్నాను, ప్లీజ్. నేను నిన్ను నట్టేట ముంచడం లేదు. నువ్వు జీవితాంతం నన్ను పరిపూర్ణంగా నమ్మొచ్చు. నీ భవిష్యత్తుని నాశనం చేస్తుంది నేను కాదు. మరి ఎవరు చేస్తున్నట్టు? విధి, దేవుడు. నేను వేడుకుంటున్నాను. పదే పదే ముష్టి ఎత్తుకుంటాను. కావాల్సి వస్తే మీ కాళ్ళు పట్టుకుంటాను. ఈ నరకం నుంచి నన్ను బయటపడేసి నా కళలు ఫలించేలా చేయండి. ప్లీజ్ 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 సిస్టర్, నా పరిస్థితి అర్థం చేసుకోండి. షూటింగ్ కాస్ట్యూమ్ మార్చుకోమని చెప్పాను కదా, మార్చుకో. ఇదిగో చూడు, సీన్ పేపర్. పెద్ద సీను, చాలా డైలాగులు ఉన్నాయి. బాగా ప్రాక్టీస్ చేయి. ఇప్పుడేం కొంపలు మునిగాయని అంతలా ఏడుస్తున్నావు? అయిపోయిందమ్మా, అంతా అయిపోయింది. నేను ఫ్లావియా సిస్టర్తో మాట్లాడాను. అంతా అయిపోయింది. ఇంకే శుభం. అమ్మా, not fair, ma. Not fair, not fair, not fair, not fair. Not fair. Spotlight on.